మే 7 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని ముఖ్య విషయాలను మనం తెలుసుకుందాం. మన దేశానికి తొలి నోబెల్ పురస్కారాన్ని అందించిన మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. జననం 1861 మే 7. గీతాంజలి కావ్యానికి గాను ఠాగూర్కి ఈ సాహితీ పురస్కారం లభించింది. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ను నిర్బంధించినప్పుడు ఠాగూర్ గారు తీవ్రంగా విమర్శించారు. 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరాన్ని ఆలపించారు. 1950 జనవరి 24న జనగణ మనకు జాతీయ గీతంగా వందే మాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా, గొప్ప మానవతావేత్తగా ఠాగూర్ గారు చరిత్రలో నిలిచిపోయారు. 1941 ఆగస్టు 7న మరణించారు.